హాయ్ పిల్లలు, నా పేరు సిరిపోయిన శివశంకర్రావు. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొర్నిపాడు గ్రామం వట్టిచేర్కూరు మండలం గుంటూరు జిల్లాలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేయుచున్నాను. సామాన్య స్థాయి నుంచి అసామాన్య స్థాయికి గొప్ప కవిగా చిత్రకారుడిగా ఎదిగిన ప్రముఖ కవి శీలా వీర్రాజు గారిచే రచింపబడిన చేజారిన బాల్యం అనే 10వ తరగతి పాఠ్యాంశం గురించి చెప్పుకుందాం. ముందుగా ముఖ్యాంశాలు చదవండి, ఆలోచించి చెప్పండి. ఉద్దేశం, రచయిత పరిచయం, ప్రక్రియ, పాఠ్యాంశ బోధన. తర్వాతి అభ్యసన లక్ష్యాలు. శీలా వీర్రాజు గారి రచనలు మరియు జీవిత విశేషాల గురించి వివరిస్తారు. వ్యాస ప్రక్రియ గురించి వివరిస్తారు. బాల్యం యొక్క గొప్పతనాన్ని చర్చిస్తారు. శీలా వీర్రాజు గారి రచనా శైలి గురించి తెలియచేస్తారు. రచయిత బాల్యంలోని పరిసరాల గురించి, నేటి సమాజ అభివృద్ధిని అనుసరించి తేడాలను విశ్లేషిస్తారు. చదవండి, ఆలోచించి చెప్పండి. విద్యార్థులు, ఇక్కడ మన కోసం మంచి పేరా ఒకటి ఇవ్వబడింది, దాన్ని ఒకసారి చదువుదాం. ప్రతి శిశువు కొన్ని సహజ వారసత్వ లక్షణాలతో ఒక నిర్దిష్ట సాంఘిక, ఆర్థిక, భావావేశ వాతావరణంలో జన్మిస్తాడు. ఆ పైన అధికారిక శక్తులు, సంస్థలు అతన్ని తమకి అనుగుణంగా తయారు చేసుకుంటాయి. నేను నా తండ్రి నుంచి నిజాయితీని, ఆత్మ క్రమశిక్షణని అందిపుచ్చుకున్నాను. మా అమ్మ నుంచి మంచితనంలో నమ్మకాన్ని, సానుభూతిని అందుకున్నాను. నాతో పాటే నా 3 సోదరులు, సోదరీను. కానీ జలాలుద్దీన్, శంషుద్దీన్లతో నేను గడిపిన సమయమే నా బాల్యంలోని అద్వితీయతకు, నా తదనంతర జీవితంలోని మార్పుకి కారణమనాలి. జలాలుద్దీన్లో, శంషుద్దీన్లో కనవచ్చిన సహజాత ప్రజ్ఞ ఏ పాఠశాలలోనూ, ఏ తర్ఫీదు వల్ల పొందలేని వివేకం, అది భాషకి అతీతంగా ప్రపంచం పట్ల స్పందించగల నేర్పు అనంతర కాలంలో నా జీవితంలో ప్రకటితమైన సృజనాత్మకతకి నా బాల్యం వారి సహచర్యంలో గడపటమే కారణమని నిస్సంకోచంగా చెప్పగలను. ఒక అద్భుతమైన పేర అబ్దుల్ కలాం గారు రచించిన ఒక విజేత ఆత్మకథ ద వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే ఆత్మకథ నుంచి ఈ పేరాన్ని ఇవ్వడం జరిగింది. విద్యార్థులు చక్కగా అర్థమైంది కదా. మరి ఈ పేరాలో నుంచి పాఠ్యపుస్తకంలో ఏం ప్రశ్న ఇచ్చాడో చూద్దాం. మొదటి ప్రశ్న, అబ్దుల్ కలాం తండ్రి నుంచి అందిపుచ్చుకున్నది ఏమిటి? జవాబు, అబ్దుల్ కలాం గారు తన తండ్రి నుంచి నిజాయితీని, ఆత్మ క్రమశిక్షణని అందిపుచ్చుకున్నారు. రెండవ ప్రశ్న, అబ్దుల్ కలాం బాల్యంలో తల్లి నుంచి అందుకున్నదేమిటి? అబ్దుల్ కలాం గారు బాల్యంలో తన తల్లి నుంచి మంచితనంలో నమ్మకాన్ని, సానుభూతిని అందుకున్నారు. మూడవ ప్రశ్న, బాల్యంలో ఎవరితో గడిపిన సమయం తన జీవితంలోని మార్పుకి కారణమని కలాం పేర్కొన్నాడు. బాల్యంలో తన సోదరులు జలాలుద్దీన్, శంషుద్దీన్లతో గడిపిన సమయం తన జీవితంలో మార్పుకి కారణమని అబ్దుల్ కలాం గారు పేర్కొన్నారు. తర్వాత మన సొంత ప్రశ్నలు చూద్దాం. కృత్యం, ఒక విజేత ఆత్మకథ ఎవరి ఆత్మకథగా చెప్పుకోవచ్చు? ఏ జలాలుద్దీన్, బి శంషుద్దీన్, సి అబ్దుల్ కలాం, డి జొహారా. దీనికి సరైన సమాధానం సి అబ్దుల్ కలాం. రెండవ ప్రశ్న, ఏ పాఠశాలలోనూ తర్ఫీదు వల్ల పొందలేనిది ఏమిటి? ఏ క్రమశిక్షణ, బి సహజాత ప్రజ్ఞ, సి భాష, డి ఆత్మవిశ్వాసం. దీనికి
సరైన సమాధానం బి సహజాత ప్రజ్ఞ. పాఠశాల దశలో వివిధ ఆసక్తులకు అంతర్గత నైపుణ్యాలకు తగినట్లుగా సాధన చేసి మహోన్నత వ్యక్తిగా ఎదగవచ్చని తెలియచేయటం ఈ పాఠం ఉద్దేశం. మరి ఎంత పెద్ద భవనమైనా కింద గట్టి పునాది ఉంటేనే నిలబడుతుంది. అట్లాగే మనం జీవితంలో ఎంత సాధించాలన్నా అది పాఠశాల దశలోనే వెలికి తీయవలసిన అవసరం ఉంది. ఉదాహరణకు ఈనాడు గూగుల్ సీఈఓగా చేస్తున్న సుందర్ పిచ్చై, అదేవిధంగా మైక్రోసాఫ్ట్ సీఈఓగా చేస్తున్న సత్య నాదెండ్ల మన ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి. మరి ఇలాంటి వ్యక్తుల యొక్క నైపుణ్యాలను పాఠశాల స్థాయిలోనే గుర్తించబట్టి ఈనాడు ఇంత గొప్ప వ్యక్తులయ్యారు. మీరు కూడా ఒక అద్వితీయమైన గొప్ప వ్యక్తులుగా రూపొందాలని కోరుకుంటూ. కృత్యం 2 చేజారిన బాల్యం ఉద్దేశంలో ఏమి సాధన చేయాలన్నారు? 1 క్రమశిక్షణ, 2 అంతర్గత నైపుణ్యాలు, 3 భాష, 4 ఆత్మవిశ్వాసం. దీనికి సరైన సమాధానం బి అంతర్గత నైపుణ్యాలు. రచయిత పరిచయం. కవి శీలా వీర్రాజు. జన్మస్థలం రాజమండ్రిలో జన్మించారు. కాలం 20వ శతాబ్దం. జననం 22/4/1939. మరణం 1/6/2022. వీరి తల్లిదండ్రులు వీరభద్రమ్మ, సూర్యనారాయణ. ఆయన రచయితగా, చిత్రకారుడుగా తనదైన ముద్ర వేశారు. ఎంతో గొప్ప పేరు సంపాదించారు. శీలా వీర్రాజు గారి రచనలు: సమాధి, మబ్బుతెరలు, రంగుటద్దాలు, ఊరు వీడ్కోలు చెప్పింది, మనసులో కుంచ మొదలైన కథా సంపుటాలు. అంటే ఈ రచనలన్నీ కూడా కథా సంపుటాలు. కొడిగట్టిన సూర్యుడు, కిటికీ కన్ను, ఎర్ర డబ్బా రైలు, పడుగు పేకల మధ్య జీవితం మొదలైన కవితా సంపుటాలు. ఈ రచనలన్నీ కూడా కవితా సంపుటాలుగా చెప్పబడ్డాయి. మైనా, కరుణించని దేవత, వెలుగురేఖలు మొదలైన నవలలను రాశారు. వీరు శీలావిగా సుపరిచితుడు. 1969లో మైనా నవలకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఈ పాఠ్యాంశం శీలా వీర్రాజు వ్యాస సంపుటి కళానికి అటు ఇటు నుంచి గ్రహించబడింది. శీలా వీర్రాజు గారు గొప్ప చిత్రకారుడిగా పేరు పొందాడు. ఇగో ఈ చిత్రాలు మొత్తం కూడా శీలా వీర్రాజు గారు తన కుంచె నుంచి చెక్కిన అద్భుత చిత్రాలుగా మనం చెప్పుకోవచ్చు. ఈయన కథలు, కవితలు, నవలలు, అదేవిధంగా వ్యాస సంపుటి కూడా రచించడం జరిగింది. కవి పరిచయంలో ఇప్పటి వరకు ఎంతవరకు అర్థమైందో చూద్దాం. మొదటి ప్రశ్న: శీలా వీర్రాజు గారు ఏ సంవత్సరంలో జన్మించారు? ఆప్షన్ ఏ 1940, ఆప్షన్ బి 1939, ఆప్షన్ సి 1941, ఆప్షన్ డి 1938. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి 1939. తర్వాతి ప్రశ్న: శీలా వీర్రాజు గారి రచనల్లో ఊరు వీడ్కోలు చెప్పింది ఏ ప్రక్రియకు చెందింది? ఆప్షన్ ఏ కథ, ఆప్షన్ 2 నవల, ఆప్షన్ 3 నాటకం, ఆప్షన్ 4 కవిత. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 కథ. హిందీ వీర్రాజు గారి రచనల్లో కథా సంపుటాన్ని గుర్తించండి. 1 కొడిగట్టిన సూర్యుడు,
2 ఎర్ర డబ్బా రైలు, 3 మబ్బు తెరలు, 4 కిటికీ కన్ను. దీనికి సరైన సమాధానం 3 మబ్బు తెరలు. తర్వాత ప్రశ్న, కింది రచనల్లో నవలను గుర్తించండి. 1 మబ్బు తెరలు, 2 వెలుగు రేఖలు, 3 మనసులో కుంచే, 4 సమాధి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 వెలుగు రేఖలు. తరువాతి ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన వీర్రాజు గారి రచన గుర్తించండి. 1 కిటికీ కన్ను, 2 రంగుటద్దాలు, 3 మైనా, 4 కరుణించని దేవత. దీనికి సరైన సమాధానం 3 మైనా. ఇప్పుడు ప్రస్తుత పాఠ్యాంశం యొక్క ప్రక్రియ లక్షణాలని పరిశీలిద్దాం. ఏదైనా ఒక విషయాన్ని తీసుకొని దాన్ని పూర్వాపరాలను చర్చిస్తూ విశ్లేషణాత్మకంగా విస్తరించి రాసేదాన్ని వ్యాసం అంటారు. దీనిలో ఉపోద్ఘాతం, విషయ విస్తరణ, ముగింపు వంటివి ప్రధానాంగాలుగా ఉంటాయి. వ్యాసంలోని విషయాన్ని బట్టి చారిత్రక, రాజకీయ, సాంస్కృతిక, శాస్త్ర, వైజ్ఞానిక, సాహిత్య, తాత్విక, ఆధ్యాత్మిక మొదలైన విభాగాలుగా విభజించవచ్చు. ఇందులో అనుభవానికి సంబంధించిన వ్యక్తిగత వ్యాసాలు కూడా ఉండవచ్చు. ప్రస్తుత పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది? కథ, వ్యాసం, కవిత, నాటకం. సరైన సమాధానం వ్యాసం. ఇది వ్యాస ప్రక్రియకు చెందిన పాఠం. చేజారిన బాల్యం. ప్రస్తుత పాఠ్యాంశం ఏ రచన నుండి స్వీకరించబడింది? ఆప్షన్ 1 కిటికీ కన్ను, ఆప్షన్ 2 మైనా, ఆప్షన్ 3 రంగుటద్దాలు, ఆప్షన్ 4 కళానికి ఇటు అటు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 కళానికి ఇటు అటు. నా బాల్యం గురించి. నేను పుట్టి పెరిగిన ఊరు విడిచిపెట్టి 36 ఏళ్ళయింది. నా బాల్యం అంటే నాకు ఇష్టం. అంతేగా మరి, ఎవరి బాల్యమైనా వారికి ఇష్టమే. ఎందుకంటే బాల్యం మళ్ళీ తిరిగి రానిది, ఒకసారి గడిచిపోతే వెతుక్కోలేనిది. కాబట్టి బాల్యం అనేది అందరికీ చాలా ఇష్టం. అప్పుడప్పుడు కలలో నా బాల్యంలోకి వెళ్ళి వస్తుంటాను. కల కదా, ఎక్కువసేపు ఉండనివ్వదు. పిల్లలు ఇక్కడ చూడండి, అప్పుడప్పుడు, అప్పుడు ప్లస్ అప్పుడు ఆమ్రేడిత సంధి. ఓకే. కానీ ఎప్పుడైనా రైలు ప్రయాణం చేస్తున్నప్పుడో, సాయంత్రం వర్షం వస్తుంటే కిటికీలో నుంచి వెనుక వీధుల్లో చూస్తున్నప్పుడో, పుట్టినరోజు నాడో విధిగా బాల్యం గుర్తుకు వస్తూనే ఉంటుంది. ఆ రోజులు మళ్ళీ వస్తే బాగుంటుంది కదా అని కూడా అనుకుంటాను. అందుకే బాల్యం అనేది చాలా అపురూపమైనది. ఎంత అమాయకమైన రోజులవి, ఎంత చక్కని రోజులవి. ఆటపాటలతో ఆనందంగా, హాయిగా, నిష్కల్మషంగా, ఏ చీకు చింత లేకుండా గడిచిపోయాయి. బాల్యము అలా చూస్తే ఇలా వెళ్ళిపోతుంది. యవ్వనం జరీ వేగతుల్యంలాగే బాల్యము ప్రవాహంతో సమానం. అలా చూస్తుండగానే బాల్యం చేజారిపోయింది. శీలా వీర్రాజు గారు ఎంత చక్కని మాట చెప్తూ ఉన్నాడు. నాన్న కోప్పడినప్పుడే నేను బాల్యాన్ని దాటుకుని వచ్చేసానని అర్థమైంది. మరి అప్పుడప్పుడు మనల్ని అంటూ ఉంటారు, ఇంకా నువ్వు చిన్నపిల్లవేనా, గారాబం చేస్తున్నావు, మారం చేస్తున్నావు అని. కాబట్టి పెద్దవాళ్ళు అయిపోయినాక ఆ బాల్యతనపు చేష్టలు, పనులు చేయడానికి అవకాశం ఉండదు. మధ్యతరగతి బాల్యం ఎలా గడుస్తుందో నాకు నా బాల్యం అలాగే గడిచాయి. ఎందుకంటే మరి అనేక కష్టాలు, బాధలు ఉన్నాయి. ఎన్ని ఉన్నా బాల్యంని మనం ఆనందంగానే అనుభవిస్తాం. నేను చిత్రకారుని కావడానికి, సాహిత్యవేత్త అవడానికి
నా బాల్యంలోనే పునాదులు పడ్డాయి. అందుకే అంటారు, పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది, మొక్కై వంగనది మానే వంగున. దానికి శీలా వీర్రాజు గారు తన జీవితం జరిగిన ఒక మంచి అనుభవాలు చెప్తూ ఉన్నారు. నేను చిన్నప్పుడు మా ఇంటి వెనుక వీధిలో రామ్మూర్తి గారని ఒక ముసలాయన ప్రైవేట్ చెప్తుండేవాడు. అక్కడికి సుమారుగా 20 మంది వచ్చేవాళ్ళు. ఆ 20 మందిలో నేను ఒకడిని. మరి అక్కడ పాఠ్యపుస్తకాలు, పాఠ్యాంశాలే కాకుండా ఇతర విషయాలు కూడా చెప్తుండేవారు. కాబట్టి ఆనాటి కాలంలో అదనంగా నీతి శతకాల్లోని పద్యాలు, జంతువుల కథలు, పంచతంత్ర కథలు, ఎక్కాలు మొదలైనవి చెప్తుండేవారు. ఈ విధంగా వారు 5-6 తరగతుల్లోనే కనీసం ఒక 200-300 పద్యాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండేవారు. ఈ విధంగా తన జీవితంలో తన బాల్యం గురించి శీలా వీర్రాజు గారు చక్కగా మనకి చెప్పడం జరుగుతూ ఉంది. తర్వాత అంశాన్ని చూద్దాం. సరే, మరి ఆయన ప్రైవేట్ క్లాస్కి వెళ్ళినప్పుడు ఒకరోజు చిన్న సంఘటన జరిగింది. ఆ సాయంత్రం ఇంకా సమయం ఉందని బొమ్మలు వేయమన్నారు. ఈయన శీలా వీర్రాజు గారు, నేను ఒక విమానం బొమ్మ, ఇల్లు బొమ్మ, కిరసనాయిల బుడ్డి దీపం వేశాను. అవి యుద్ధం రోజులు. రోజు పైనుంచి విమానాలు వెళ్తున్నాయి. రోజు అవి చూడటం వల్ల విమానం బొమ్మ వేశాననిపించింది. నేను వేసిన బొమ్మలకు మొదటి బహుమతి వచ్చింది. వాటిని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళి మా అమ్మా నాన్నలకు చూపించాను. అలా అప్పుడప్పుడు పుస్తకాల్లో చూసి బొమ్మలు వేస్తుండేవాడిని. మొదట పలక మీద బలపంతోనూ, తర్వాత కాగితం మీద పెన్సిల్తోనూ బొమ్మలు వేయటం సాధన చేశాను. కొంతకాలానికి చేయి తిరిగిన చిత్రకారుడిగా మారాను. ఆ తర్వాత హై స్కూల్ రోజులు చాలా బాగుండేవి. వాటర్ కలర్ బొమ్మలు వేస్తుండేవాడిని. మా రాజమండ్రిలో దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీ వారు నిర్వహించే పోటీలలో పాల్గొనేవాడిని. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఈ పాఠ్యాంశంలో ప్రధాన అంశాలు: శీలా వీర్రాజు గారి రచనల గురించి తెలుసుకున్నారు, వ్యాస ప్రక్రియ గురించి తెలుసుకున్నారు, బాల్యం యొక్క గొప్పతనాన్ని అవగాహన చేసుకున్నారు. ఇప్పుడు కొన్ని ప్రశ్నల ద్వారా ఈ పాఠ్యాంశ మూల్యాంకనం చేద్దాం. కవి తన ఊరు విడిచిపెట్టి ఎన్ని సంవత్సరాలు అయ్యింది? 40, 36, 26, 16. దీనికి సరైన సమాధానం 2, 36 సంవత్సరాలు అయ్యింది. తర్వాత అప్పుడప్పుడు ఏ సంధి? అత్వసంధి, ఉత్వసంధి, ఆమ్రేడ్ సంధి, గుణసంధి. దీనికి సరైన సమాధానం ఆమ్రేడ్తో సంధి. మాటి మాటికి నువ్వు అలా మారం చేయడానికి నువ్వు ఇంకా చిన్నపిల్లవాడు అనుకుంటున్నావా అని అన్నది ఎవరు? అమ్మ, నాన్న, స్నేహితుడు, అన్నయ్య. ఈ మాటలు ఎవరన్నారని కవి అంటున్నాడు? ఆప్షన్ 2 నాన్న. తర్వాత ప్రశ్న: రచయిత చిత్రకారుడుగా, సాహితీవేత్తగా అవడానికి పునాదులు ఎప్పుడు పడ్డాయి? బాల్యంలో, యవ్వనంలో, వృద్ధాప్యంలో, ఉద్యోగంలో? ఎప్పుడు పడ్డాయి పిల్లలు? బాల్యంలో. శ్వాస్. ఇప్పటి వరకు ప్రశ్నలకు చక్కగా సమాధానాలు చెప్పారు. ఇప్పుడు ఇంటి పని. కవి పరిచయం మరియు ప్రక్రియను 2 సార్లు చదివి మీ హోంవర్క్ బుక్లో రాయండి. తదుపరి పాఠ్యాంశంతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదములు.